ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ మరోసారి హెచ్చరించారు. ఇరాన్ దాడికి దిగితే ఎదురు దాడికి దిగుతామంటూ ఇజ్రాయెల్ తేల్చి చెబుతోంది. ఇరాన్ దాడి దిగుతుందని, వైమానిక లేదా డ్రోన్ దాడులు జరగొచ్చునని అగ్రదేశానికి చెందిన నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. పెరుగుతోన్న ఉద్రిక్తతల నేపథ్యంలో జర్మనీ విమానయాన సంస్థ ఫ్లైట్లను నిలిపివేసింది. ఇక ఉద్రిక్తతలను తగ్గించేందుకు అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకన్ పశ్చిమాసియాలో బిజీగా ఉన్నారు. సౌదీ అరేబియా, ఖతార్, ఇరాక్, యుఏఈ దేశాల విదేశాంగ మంత్రులతో సమావేశమయ్యారు. మరోవైపు టాప్ అమెరికన్ జనరల్ ఇజ్రాయెల్ను సందర్శించారు. ఇరాన్ దాడికి దిగితే ఇజ్రాయెల్కు అమెరికా రక్షణ, భద్రత కల్పిస్తుందంటూ అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. తాజా పరిణామాలన్నీ పశ్చిమ ఆసియాలో మరో వినాశకర యుద్ధానికి దారితీస్తాయా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఇజ్రాయెల్పై ఇరాన్ దాడికి దిగితే ఏం జరుగుతుంది? అమెరికా నేరుగా యుద్ధంలోకి ఎంట్రీ ఇస్తుందా? వాచ్ ది స్టోరీ. పశ్చిమ ఆసియా మరింత వినాశకరమైన మరో యుద్ధానికి సిద్ధమవుతుందా అంటే ప్రస్తుత పరిణామాలు అవుననే చెప్తున్నాయి. యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్ దళాలు హై అలర్ట్లో ఉన్నాయి. ఇజ్రాయెల్ను శిక్షిస్తామంటూ ఇరాన్ హెచ్చరిస్తుంది. ఇరాన్ రూట్లో వెళ్లే విమానాలను నిలిపివేశారు. ఉన్మాద దౌత్య కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఈ సంకేతాలన్నీ ఏదో భారీగానే జరిగే ముప్పు ఉందని సూచిస్తున్నాయి. అయితే ఏమిటది అన్నది ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేస్తుందని అమెరికా అధికారులు యోచిస్తున్నారు. భారీ మిసైళ్ల దాడి లేదా డ్రోన్ అటాక్ జరగబోతున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇది చాలా విశ్వసనీయమైన అంచనాగా వాషింగ్టన్ చెబుతుంది. అయితే ఈ దాడి ఎప్పుడు జరుగుతుంది అనే ప్రశ్న అమెరికన్లను ఆందోళనకు గురిచేస్తుంది. అయితే ఇరాన్ ఎందుకు ఉద్రిక్తతలను పెంచుతోంది? దీనికి కారణం వారం క్రితం జరిగిన పరిణామాలే అందుకు కారణంగా కనపడుతున్నాయి. సిరియా రాజధాని డమాస్కస్లోని ఇరాన్ కాన్సులేట్పై ఇజ్రాయెల్ క్షిపణులతో దాడి చేసింది. ఈ ఘటనలో 2 టాప్ కమాండర్లతో సహా మొత్తం 7 సైనికులు మృతి చెందారు. అప్పటి నుంచి ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇరాన్ హెచ్చరిస్తోంది. తాజాగా కూడా ఇరాన్ సుప్రీం లీడర్లు హయాతుల్లా అలీ ఖమేనీ మరోసారి ఇజ్రాయెల్ దాడుల విషయంలో తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. రంజాన్ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన ఇజ్రాయెల్ను టార్గెట్ చేశారు. ఏ దేశంలోనైనా కాన్సులేట్ కార్యాలయాలు ఉంటే వాటిని సొంత నేలగా పరిగణిస్తారని ఖమేనీ స్పష్టం చేశారు. కాన్సులేట్లపై దాడి చేయటం అంటే అది దేశంపై దాడి చేసినట్టే అన్నారు. దుష్ట పాలకులు ఈ విషయంలో తప్పు చేశారని ఖమేనీ వెల్లడించారు. అలాంటి దుష్టులు శిక్షించబడాలని, శిక్షించబడతారని ఇరాన్ సుప్రీం లీడర్ స్పష్టం చేశారు. ఇరాన్ ప్రకటనలపై యుఎస్ తీవ్ర ఆందోళనకు గురవుతుంది. ఈ నేపథ్యంలో అమెరికన్లు ఏం చేస్తున్నారు అంటే అమెరికన్లు 2 విధానాలను అనుసరిస్తున్నారు. మొదట దౌత్యాన్ని ఎంచుకున్నారు. జో బైడెన్ తరపు విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్ పశ్చిమ ఆసియాలో బిజీగా ఉన్నారు. సౌదీ అరేబియా, ఇరాక్, ఖతర్, యుఏఈ దేశాలు విదేశాంగ మంత్రులతో ఆయన సమావేశమయ్యారు. వారందరికీ ఒకే సమావేశాన్ని బ్లింకన్ అందించారు. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలను తగ్గించేలా ఇరాన్తో చర్చలు జరపాలని కోరారు. ఈ సందేశం ఇరాన్కు చేరింది. తాజాగా ఇరాన్ విదేశాంగ మంత్రి హోస్సిన్ అమీర్ అబ్దుల్లాహిన్ సైతం స్పందించారు. ఆ 4 దేశాల విదేశాంగ మంత్రులతో సంభాషించారు. ప్రాంతీయ ఉద్రిక్తతలపై చర్చలు జరిపినట్లు హౌస్సిన్ వెల్లడించారు. ఇక రెండో విధానం ఏంటంటే మిలిటరీ సన్నద్ధం. తాజా నివేదికల ప్రకారం టాప్ యుఎస్ జనరల్ ఇజ్రాయెల్ను సందర్శించారు. అతడు అమెరికా సెంట్రల్ కమాండ్ విభాగానికి అధిపతి. ప్లాన్ ఏమిటంటే దాడులను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ను సన్నద్ధం చేయడమే. బహుశా ఎదురుదాడి చేసే ప్లాన్ కూడా కావచ్చు. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నుంచి స్ట్రాంగ్ ప్రకటన వెలువడింది. ఇజ్రాయెల్కు తన మద్దతును తగ్గించుకుంటున్నట్లు వెల్లడించారు. కానీ ఇరాన్ ప్రస్తావన వచ్చేసరికి ఇజ్రాయెల్ విషయంలో బైడెన్ తన తీరును మార్చుకున్నారు. తమ మద్దతు ఉక్కులాంటి మద్దతు ఇస్తున్నట్లు బైడెన్ తెలిపారు. ఇరాన్ దాని ఉగ్రశక్తుల నుంచి బెదిరింపులకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ భద్రతకు తాము నిబద్ధతతో ఉక్కులాంటి మద్దతు ఇస్తామని ప్రధాని నెతన్యాహుకు చెప్పినట్లు బైడెన్ తెలిపారు. ఇజ్రాయెల్ భద్రత, రక్షణకు కోసం ఏమైనా చేస్తామని అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో ఇజ్రాయెల్ ఏం చేస్తుంది? ఆ దేశ సైనికులు హై అలర్ట్లో ఉన్నారు. ఒకవేళ ఇరాన్ దాడి చేస్తే ఎదురు దాడులకు సిద్ధంగా ఉన్నట్లు తాజాగా ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. పరిణామాలు తీవ్ర ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఈ పరిణామాలపై విమానయాన సంస్థలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తెహ్రాన్కు వెళ్లే విమానాలను జర్మనీకి చెందిన విమానయాన సంస్థ లుఫ్తాన్సా రద్దు చేసింది. ఎందుకు లుఫ్తాన్సా అలా చేసిందంటే ఇరాన్కు చెందిన ప్రభుత్వ మీడియా ఒక ఆందోళనకరమైన పోస్టింగ్ చేసింది. ఇరాన్ మిలిటరీ సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. దీంతో తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు వెల్లడించింది. కానీ ఆ తర్వాత సదరు పోస్ట్ను ఇరాన్ మీడియా తొలగించింది. దీంతో ఇరాన్ దాడులకు సిద్ధమవుతున్నట్లు రూమర్లు వ్యాపించాయి. అయితే ఈ దాడులు ఎలా ఉండబోతున్నాయి? ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేయడానికి 2 ఆప్షన్లు ఉన్నాయని నిపుణులు వివరిస్తున్నారు. మొదటిది సైబర్ అటాక్. పౌర, మిలిటరీ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని సైబర్ అటాక్ అవకాశం ఉంటుంది.
ఇక రెండో ఆప్షన్ మిసైల్స్ లేదా డ్రోన్ అటాక్కు తెహ్రాన్ పాల్పడే అవకాశం ఉంది. ఇప్పుడు అమెరికాను భయపెడుతున్నది ఈ రెండే. అయితే ఈ రెండు ఆప్షన్లు ఎన్నో సందేహాలను లేవనెత్తుతున్నాయి. అసలు ఇరాన్ ఎక్కడి నుంచి దాడి చేస్తుంది, ఏ ప్రాంతాన్ని తెహ్రాన్ లక్ష్యంగా చేసుకుంటుంది? నిజానికి ఇజ్రాయెల్పై దాడులకు సాధారణంగా తన ఉగ్రశక్తులను ఇరాన్ వినియోగిస్తుంది. లెబనాన్లోని హిజ్బుల్లా, గాజాలోని హమాస్, యెమెన్లోని హుదీలను తెహ్రాన్ ఉసుగొలుపుతుంది. అంతే తప్ప ఇజ్రాయెల్పై తమ భూభాగం నుంచి ఇప్పటి వరకు దాడులు చేయనేలేదు. ఒకవేళ ఇప్పుడు తన భూభాగం నుంచి దాడులకు దిగితే ఇది తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తుంది. స్పష్టంగా చెప్పాలంటే ఇరాన్ దీన్ని ఎంత దూరం తీసుకువెళ్లగలదనే దానిపై ఈ ఉద్రిక్తతలు ఆధారపడి ఉంటాయి. ఎలాంటి దాడి చేస్తుందనేది కూడా ఇరాన్ ఎంత రగిలిపోతుందనే దానిపై ఉంటుంది. సాధారణంగా ఇజ్రాయెల్ స్థానిక స్థావరాలపై తెహ్రాన్ టార్గెట్ చేసే అవకాశం ఉంది. కానీ అలాంటి దాడులు ఎంచుకోవడం హై రిస్క్తో కూడిన వ్యవహారమే. కానీ విదేశాల్లో ఇజ్రాయెల్ విదేశీ మిషన్లను టార్గెట్ చేయడం లో రిస్క్. కానీ ప్రపంచవ్యాప్తంగా 28 దేశాల్లో ఇజ్రాయెలీ మిషన్లు మూతపడ్డాయి. బహ్రెయిన్, మొరాకో, జోర్డాన్, ఈజిప్ట్ వంటి దేశాల్లో ఇజ్రాయెల్ ఎంబసీలను ఖాళీ చేసింది. భారతదేశంలో ఢిల్లీ, ముంబైలోనూ ఇజ్రాయెల్ ఎంబసీల్లోనూ విధులు నిలిపివేసింది. తాజాగా నివేదికల ప్రకారం ఇజ్రాయెల్ ఎంబసీల వద్ద భద్రతను కూడా తొలగించారు. దీన్ని బట్టి చూస్తే ఇజ్రాయెల్ ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. కానీ ఇరాన్ దాడులు నిరోధించడానికి ఇజ్రాయెల్ ఏమైనా చేస్తోందా? యుద్ధం విషయంలో ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడం లేదా? తాజాగా గాజాలో ఓ ప్రాంతంపై మెరుపు దాడి చేసింది. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే కుమారులు ప్రయాణిస్తున్న కారుపై బాంబు దాడి చేసింది. అందులో 3 చనిపోయారు. హనియే మనవళ్ళు చనిపోయినట్లు తెలుస్తుంది. 3 బాలికలు, 1 బాలుడు మృతి చెందారు. సో యుద్ధ భూమిలో కాల్పులు ఆగలేదు. అదే సమయంలో దౌత్యం కూడా ముందుకు సాగుతుంది. కాల్పుల విరమణ ఒప్పందం కోసం ఇజ్రాయెల్ కొన్ని సడలింపులకు అంగీకరించింది. 150,000 మంది పాలస్తీన్లను ఉత్తర గాజాకు తిరిగి రావడానికి అనుమతించింది. అది కూడా ఎలాంటి తనిఖీలు, పరిమితులు లేకుండా అనుమతిస్తామని వెల్లడించింది. కానీ అందుకు షరతు విధించింది. హమాస్ వద్ద ఉన్న బందీల సమాచారం ఇవ్వాలి. అయితే అక్కడే ఓ సమస్య ఉంది. బందీల్లో చాలామంది ఇప్పటికే చనిపోయి ఉంటారని ఇజ్రాయెల్లో భయపడుతున్నారు. ఒప్పందం ప్రకారం హమాస్ 40 మంది బందీలను మార్చుకోవాలి. కానీ హమాస్ వద్ద 40 మంది బందీలు ఉండకపోవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఒకవేళ 40 మంది బందీలు జీవించి ఉండకపోతే మాత్రం ఇజ్రాయెల్ చర్చలను నిలిపివేసే అవకాశం ఉంది. ఈ పరిణామాలను ఇరాన్ నిశ్చితంగా గమనిస్తుంది. దాడి చేయడానికి సరైన సమయాన్ని ఎంచుకోవాలని తెహ్రాన్ కోరుకుంటుంది. కానీ ఇరాన్ దాడి చేసినా చేయకపోయినా ఈ ప్రతిష్టంభన దీర్ఘకాలిక ప్రభావాలకు కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇరాన్ అణు కార్యక్రమంపై తీవ్ర ప్రభావం పడుతుంది. తమ భద్రత విషయంలో ఇరానియన్లు పిచ్చిగా ఆలోచిస్తున్నారు. అణు కార్యక్రమం విషయంలో మరింత పట్టుదలగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఇరాన్ అణుబాంబు తయారీకి కొద్ది దూరంలోనే ఉన్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అంటే వారు కొన్ని వారాల్లో యురేనియం ఆయుధాలను కలిగి ఉంటారన్నమాట. 6 నెలల్లో బాంబు తయారు చేసే అవకాశం ఉంది. నిజానికి ఇది అసలు ఆందోళన కలిగించే వార్త. అణుబాంబు ఉంటే ఇరాన్ భద్రతకు గొప్ప హామీ అవుతుంది. ఎందుకంటే అణుబాంబులు ఉన్న దేశంపై ఏ దేశమూ అంత సులువుగా దాడి చేయదు. అయితే ఇది పశ్చిమ ఆసియాలో ఆయుధ పోటీని కూడా ప్రేరేపిస్తుంది. ఇలాంటి తరుణంలో దాడులకు దిగాలనే ఆలోచన ఇరాన్ చేయటం ప్రమాదకరమైనదే. ఒకవేళ ఇరాన్ దాడి చేస్తే మాత్రం 3వ ప్రపంచ యుద్ధం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.